We thank Thee, loving Father, for the time that we spent in Thy holy presence listening to Your word. ప్రభువా మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో మీ వాక్యము వింటూ ఇప్పటి వరకు మేము గడిపిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. We thank Thee for the movement of the blessed Holy Spirit in our hearts, Lord, that Thou didst enable Thy people to respond to the message. ప్రభువా వర్తమానానికి ప్రతిస్పందించేలాగన పరిశుద్ధాత్మ దేవుడు, శ్రీమంతుడైన పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయాలలో చేసినటువంటి కార్యం కొరకై మీకు వందనాలు. Lord, we pray that the consecration made by every one of us may stand good, and that we may truly desire that the Lord may send us and use us in His service. ప్రభువా మా యొక్క తీర్మానాలు, మా యొక్క ప్రతిష్ట ఏదైతే మా హృదయాల్లో చేసుకున్నామో అది నిలబడులాగన ప్రభువా మీరు మమ్మల్ని ఎక్కడైతే పంపిస్తారో అక్కడికి మేము వెళ్ళగలుగులాగన మా ప్రార్థన ఆలకించండి. As we continue in this hall as a family, Lord, before we wind up our meetings for tonight, we pray that Thou wouldst, Lord, minister to us through Thy precious word, bringing in comfort and strength. ప్రభువా ఈ యొక్క రాత్రికాల కూడికలు ఈ యొక్క ముగించుకోవడానికి ముందుగా ప్రభువా మీ యొక్క ప్రశస్తమైన వాక్యం ద్వారా మరి మాకు ఆదరణ అదేవిధంగా బలము కలిగిస్తారని వేడుకుంటున్నాం. Lord, we pray for anyone who has not yet entered into this overcoming life, that is the life of a believer, a disciple. Lord, we pray that tonight, Lord, Thou may invite such to enter and receive true salvation. ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా సరే ఇంకా ఇటువంటి జయ జీవితంలోనికి ప్రవేశించినట్లయితే విశ్వాసిగా కానీ శిష్యుడిగా కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వారు ఆ తీర్మానం చేసుకొని రక్షణ పొందుదురుగాక. Lord, those who have already received Thee, but Lord, hesitating at the idea of baptism, Lord, we pray that Thou mayest, Lord, give them that boldness and the desire to take the step, this first step of obedience. ప్రభువా మిమ్మల్ని ఎవరైతే స్వీకరించి మీరు ఆజ్ఞాపించినటువంటి బాప్తిస్మము అనేటువంటి సాక్ష్యం ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నట్లయితే అటువంటి వారితో మీరు మాట్లాడి వారి విధేయతకు మొట్టమొదటి అడుగుగా బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయండి. Lord, visit us with Thy salvation. ప్రభువా మీ రక్షణతో మమ్మల్ని మా యొద్దకు రండి. Give us the assurance of salvation. ప్రభువా రక్షణ నిశ్చయత మాకు అనుగ్రహించండి. And strengthen and comfort us. ప్రభువా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఆదరించండి. We pray with thanksgiving in the name of our loving Savior, the Lord Jesus Christ. ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. In the book of Revelation, chapter 3 and verse 12, the word says, Him that overcometh will I make a pillar in the temple of my God. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. These words are addressed to the Christian believers. ఈ యొక్క మాటలు క్రైస్తవులైన విశ్వాసులకు రాయబడినాయి. So it is the norm for every believer to lead an overcoming life. ప్రతి విశ్వాసి కూడా జయ జీవితము జీవించడం అనేది సాధారణమైన విషయం. But it is essential for us to not to limit that idea just to this word overcoming, but we need to make sure we understand what it means to lead an overcoming life. ఆ జయ జీవితం అనే ఒక తలంపు గురించి ఆలోచించడం మాత్రమే కాదు, కానీ నిజముగా జయ జీవితం కలిగిన జీవించటం అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవటం ప్రాముఖ్యము. So that is why we wanted to suggest the meaning of this overcoming life. ఆ కారణాన్ని బట్టే జయ జీవితము కలిగిన జీవితం అంటే ఏమిటి అనేది మీకు వివరిస్తూ వచ్చాం. Overcoming the devil, our adversary, by the blood of the Lord Jesus. మన శత్రువు, మన విరోధి అయినటువంటి అపవాదిని
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో జయించుట. If we do not leave any sin in our hearts and in our lives unconfessed, if we do not leave anything like that, then we have overcome the devil. మన హృదయములో ఇంకా ఒప్పుకోనటువంటి ఎటువంటి పాపము లేనట్లయితే అప్పుడు మనము అపవాదిని జయించినట్లయితే. If we have brought ourselves, our conscience and our heart under the sprinkling of the precious blood of the Lord Jesus, we have overcome the devil. మనము మన యొక్క హృదయాన్ని, మన మనస్సాక్షిని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందకు తీసుకొచ్చినట్లయితే మనము అపవాదిని జయించినట్లే. And we need also continue to overcome the enmity of the world through the love of the Lord Jesus. అంత మాత్రమే కాదు, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమతో ఈ లోకముతో ఉన్నటువంటి శత్రుత్వాన్ని సైతము మనం జయించాలి. The Lord Jesus said the world will hate you. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. Because by and large the population of this world is at enmity with God. ఎందుకంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా అందరినీ చూసుకున్నట్లయితే దాదాపు అందరూ కూడా దేవునితో శత్రుత్వం కలిగి ఉన్నారు. But it is our duty now that we may reach out to them with the love of the Lord Jesus, so that they also may be saved. మన యొక్క కర్తవ్యం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను తీసుకొని వారి ఎదుకు వెళ్ళాలి, తద్వారా వారు కూడా రక్షింపబడేలాగున. We also need to think about overcoming the friendship of the world by the faith of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసము ద్వారా లోకముతో స్నేహమును సైతము జయించుట అనే విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించాలి. That we may not be molded into the pattern and the lifestyle of the unconverted people. మరి ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో అటువంటి వారి యొక్క జీవిత శైలికి మనము ఆ రీతిగా వ్యవహరింపకుండునట్లుగా మనం ఉండాలి. That by faith we may abide by the principles that are revealed in the precious word of God. దేవుని యొక్క అమూల్యమైన వాక్యములో మనకు బయలుపరచబడినటువంటి నియమాలను యెహోవా దేవుడిచ్చేటటువంటి విశ్వాసము ద్వారా మనం పాటించగలగాలి. We may not compromise those principles found in the scriptures for worldly and earthly gain. మరి లోక సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి లాభము కోసము మరి దేవుని యొక్క వాక్యములో రాయబడినటువంటి సత్యాల విషయమై, నియమాల విషయమై రాజీ పడకూడదు. So that will be that we overcome the friendship of the world, which is actually against God's revealed will. మరి దేవుడు ముందుగానే మనకు బయలుపరిచినటువంటి చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ లోకముతో ఉన్నటువంటి స్నేహాన్ని ఆ రీతిగా మనం జయించగలం. There are things that the world around us is promoting as good things which we know are bad. మన చుట్టూ చూసినట్లయితే ఈ లోకము అనేకమైన విషయాలు ఉత్తమమైనవి, మంచివి అని వాటిని అందరికీ తెలియజేస్తున్నారు. కానీ మనకు తెలుసు వారు చెప్పేవన్నీ కూడా చెడ్డవి, అవి మంచివి కావు అని. Now in this very brief meditation I would like to mention a fourth point as the meaning of leading an overcoming life. ఈ యొక్క క్లుప్త ధ్యానములో మరి జయ జీవితము కలిగినటువంటి దాని అర్థము నాలుగో విషయాన్ని మీతో పంచుకుంటాను. That actually should have been the point number 1. అది మాట్లాడుకోవాలంటే మొట్టమొదటి అంశం అయి ఉండాల్సింది. But I kept it back and wanted to just mention that today. దానిని మరి నేను ఆపివేసి ఈ దినాన మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. Because that relates to our salvation experience. అది మన రక్షణ అనుభవానికి సంబంధించినటువంటిది. We need to overcome death and the fear of death through the life of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితము ద్వారా అంతము అనగా మరణ భయాన్ని మనం జయించాలి. I appeal to you, call upon you that every one of you have that victory in your life, that is victory over death and the fear of death. మరి నేను మీకు విన్నవించేది, నేను మీ నుంచి కోరుకునేది ఏమిటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరణాన్ని మీద, అదేవిధంగా మరణ భయం మీద జయము పొందాలి. Hebrews chapter 2
verse 14, please. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. For as much then as the children are partakers of flesh and blood, he also himself likewise took part of the same, that through death he might destroy him that had the power of death, that is the devil, verse 15, and deliver them who through fear of death were all their lifetime subject to bondage. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. There we find the purpose, one of the main purposes of the death of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన కారణం మనం అందులో చూడవచ్చు. Through death he might destroy him that had the power of death, that is the devil, and deliver them who through fear of death were all their lifetime subject to bondage. మరి మరణము ద్వారా మరణము యొక్క బలము గలవానని జయించుటకు, నశింపజేయుటకు, అదేవిధంగా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. This is the important question. ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. Do you fear death? మీలో భయాన్ని ఎవరు భయపడుతున్నారు? సరే, మరణానికి ఎవరు భయపడుతున్నారు? Do you have this problem of fearing death, and in your mind you keep on postponing that? మరి మీ మనసుల్లో ఈ భయము కలిగి మరి మరణము సంభవిస్తుందని దాన్ని మరి పోస్ట్పోన్ చేసేవారుగా ఉంటున్నారా? If we are like that, we are leading a defeated life. మనము కనుక అటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే అది అపజయముతో కూడినటువంటి జీవితం. The Lord Jesus came to deliver us from that fear of death. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మరణ భయము నుంచి మనల్ని విమోచించడానికి వచ్చారు. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, if I may share a word of testimony, నేను ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోగలిగినట్లయితే, as a teenager I was fearing my death. మరి యవనస్తుడిగా ఉన్నటువంటి సమయంలో నేను మరణము అంటే ఎంతో భయం కలిగినటువంటి వ్యక్తిని. I did everything possible to forget about this reality that one day I would have to face death. మరి ఒక దినాన సంభవించేటటువంటి ఈ వాస్తవము అనగా మరణించాలి అన్న విషయాన్ని మర్చిపోవడానికి నేను అనేకమైన విషయాలు చేశాను. I tried to forget this fear by getting involved with other young people and trying to enjoy life. మరి అనేకమైన యవనస్తులతో వారితో కలిసి మరి జీవితాన్ని ఆనందించడం ద్వారా ఈ మరణ భయాన్ని తప్పించుకోవాలని మర్చిపోవాలని ప్రయత్నించాను. But after the fun and frolic of the day was over, by night this fear came back to me again. అయితే దినములో ఈ ఆనంద ఉత్సవాలన్నీ ముగించిన తర్వాత రాత్రి వచ్చేసరికి తిరిగి ఈ మరణ భయం వచ్చేది. One day I sat at my home and prayed to an unknown God. ఒక దినాన నేను ఇంట్లో ఉండి తెలియని దేవునికి ప్రార్థించాను. I said, "Oh God, if there is a God, please reveal yourself to me and deliver me from this fear." దేవుడా, ఒకవేళ దేవుడు అనేవాడు ఉన్నట్లయితే నా ప్రార్థన విని ఈ యొక్క మరణ భయం నుంచి నన్ను విమోచించుము అని ప్రార్థించాను. I did so many things to get out of this fear. ఈ యొక్క భయం నుంచి తప్పించుకోవడానికి అనేకమైన విషయాలు చేస్తూ వచ్చాను. Someone said, if you get involved in activities, sports, you will have no fear. కొంతమంది మరి క్రీడల్లో పాల్గొను, వాటిలో నువ్వు చేసే కొద్దీ నీకు మరణ భయం అసలు ఏమాత్రం ఉండదని చెప్పారు. So I committed myself to learn karate. మరి నేను కరాటే నేర్చుకోవడానికి నా సమయాన్ని వెచ్చించాను. I learned karate for 6 years. కరాటే నేను 6 సంవత్సరాలు నేర్చుకున్నాను. And hours together I was practicing. మరి గంటల కొద్దీ నేను అభ్యాసం చేసేవాడిని. Bruce Lee was my hero. మరి బ్రూస్ లీ నా యొక్క హీరోగా ఉన్నాడు. And I thought that when I do like this, there will be no fear of death. నేను అనుకున్నాను ఈ విధంగా చేసినట్లయితే ఇక మరణ భయము ఎన్నటికీ ఉండదని అనుకున్నాను. But one day I heard that he had died. ఒక దినాన నేను విన్నాను బ్రూస్ లీ మరణించాడని. Then I told my friends, I am sure that he would have been fighting about with 100 people and then he would have died. నేను అప్పుడు నా స్నేహితులతో అన్నాను, ఆయన దాదాపు 100 మందితో పోరాడుతూ
ఆ పోరాటం క్రమంలో మరణించి ఉంటాడేమో అని. No, the news said that he simply dropped dead near his house. ఆ వార్తలు ఈ విధంగా చెప్పాయి, ఆయన మరి ఉన్నట్టుండగానే ఆయన గృహంలో ఆయన ఇంట్లో చనిపోయాడు అని. Then this thought came back to me. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన తిరిగి వచ్చింది, You are also going to die like that. నువ్వు కూడా ఆ విధంగా చనిపోతావని. Then someone was inviting me to be involved in music industry. మరి తర్వాత కొంతమంది మరి ఈ సంగీత వాయిద్య మరి ఆ యొక్క ఇండస్ట్రీలో పాలు పంపులు పొందమని ఆహ్వానించారు. Trying to get involved with a music band. మరి ఒక మ్యూజిక్ బ్యాండ్ బృందంగా తయారు చేసుకుని వారితో పాలు పంపులు పొందమని. I thought that will bring me lasting happiness. నేను అనుకున్నాను అది ఇంకా ఎన్నడూ తీసివేయలేనటువంటి సంతోషం దాని ద్వారా So I వస్తుంది. started growing my hair like other musicians. మరి ఇతర మ్యూజిషియన్ల వలె నేను కూడా నా జుట్టు పెంచుకుంటూ వచ్చాను. At the time of my salvation, I had long hair up to my shoulders. మరి రక్షణ పొందేటటువంటి సమయంలో నా భుజాల మట్టుకు పెరిగినటువంటి జుట్టు నేను కలిగి ఉన్నా. So you go to parties and you, I didn't play any instrument but sing and then all the fun. But at night, that thought will come back to me again. మరి పార్టీలకు వెళ్ళేవాడిని, నేను ఏ వాయిద్యం వాయించేవాడిని కాదు, కానీ నేను పాడేవాడిని. అయితే తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి వేళలో ఈ యొక్క భయము, మరణ భయము నన్ను ప్రశ్నిస్తూనే ఉండేది, వెంటాడుతూనే ఉండేది. Fear of death was very real. ఈ మరణ భయం అనేది ఎంతో వాస్తవం. And I used to also have a dream, the same dream again and again, that was so fearful, that was connected to this fear. మరి ఈ భయముతో జోడీ చేయబడినటువంటి మరొక కళ, స్వప్నము పదే పదే వచ్చేది. ఆ కళ ఎంతో భయంకరమైనటువంటి కళ. I believe that these things came to me in the sovereign will of God. నేను నమ్మేది ఏమిటంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క సార్వభౌమమైన చిత్తం ప్రకారమే నా జీవితంలో That సంభవించాయని. I may look for an answer. తద్వారా నేను ఒక జవాబు కోసం ఎదుగుతానేమోనని. And I did everything possible, but I could not get out of this fear. మరి నాకు సాధ్యమైనంత మటుకు నేను చేయవలసినవి అన్నీ చేశాను, అయితే ఈ భయం నుంచి నేను తప్పించుకోలేకపోయాను. The usual things of teenage years of drinking, alcohol and smoking and all the other ugly things. మరి జీవితంలో యవనస్తులు చేసేటటువంటి మరి తాగుడు, ధూమపానము, మరి మద్యము, ఇంకా చెప్పలేనివి రోత అయినటువంటి మిగతా వాటితో కూడా నేను పాల్గొంటూ వచ్చాను. And by the time I reached 19 years of age, I was half atheist and half pagan. మరి 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి సగము నాస్తికుడుగా, మరి అదేవిధంగా మరి దెయ్యాలను అంటే దేవుడిని పూజించకుండా విగ్రహాలు పూజించే వ్యక్తిగా ఉన్నాను. I didn't know how to reconcile the two. ఈ రెండింటిని మరి ఏ విధంగా సరిపోల్చాలో, సంధి చేయాలో నాకు తెలియదు. But still I had that prayer in my mind. అయినప్పటికీ ఆ ప్రార్థన నా మనసులో ఎప్పుడు ఉంటూ ఉండేది. If there is a God, ఒకవేళ దేవుడు ఉన్నట్లయితే please reveal yourself to me. నిన్ను నీవు నాకు ప్రత్యక్షపరచుకో. So it happened finally. అయితే అది ఉన్నట్టుండి ఒక దినాన జరిగింది. In 1979, in the month of March, 1979వ సంవత్సరము మార్చి నెలలో I heard that there was a ship come to the Colombo harbor which was a floating exhibition of books. మరి కొలంబో నౌకాశ్రయానికి ఒక ఓడ మీద, ఓడలో అంతా కూడా మరి తేలియాడే పుస్తకాల సమూహం ఉన్నదని నేను వింటూ వచ్చాను. As a late teenager, I was studying at that time. While I was waiting for my university entrance, I was doing City and Guilds in telecommunication. మరి నా యొక్క టీనేజీ చివరి సంవత్సరాల్లో నేను మరి నా యొక్క డిగ్రీ కోసం సిద్ధపడుతున్నటువంటి సమయంలో కమ్యూనికేషన్స్ నేను చేస్తూ వచ్చాను. And I needed some books. నాకు కొన్ని పుస్తకాలు కావాల్సిన అవసరం వచ్చింది. So I decided to visit the ship. నేను ఆ యొక్క ఓడను దర్శించాలని నిర్ణయించుకున్నాను. And as I went on board the ship, ఆ యొక్క ఓడ ఎక్కుతాం ప్రారంభించగానే I began to realize that there were young people who were engaged in something I knew was Christian activity. నేను అక్కడ యవనస్తుల్ని కొంతమందిని చూశాను. నాకు వారిని చూడగానే అనిపించింది ఏమిటంటే వారు ఏదో క్రైస్తవత్వానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో పాలు పంపులు పొందుతున్నారని. They were distributing tracts. వారందరూ కరపత్రాలు ఇస్తూ వచ్చారు. And I got some of them. I read them. నేను కొన్ని కరపత్రాలు తీసుకున్నాను, వాటిని చదివాను. And I knew that this was something to do with the Bible. నేను అప్పుడు అర్థమైంది ఈ కరపత్రాలన్నీ కూడా ఏదో పరిశుద్ధ గ్రంథానికి సంబంధించింది అని. This was the message of Jesus. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వర్తమానం అని. But I
didn't know what to do with what I have got. అయితే నేను ఏదైతే పొందుకున్నానో దానితో ఏం చేయాలో నాకు తెలియదు. But on board that ship, there was a deep registration in my heart that young people can still believe in God. అయితే అక్కడ ఆ ఓడను దర్శించడం ద్వారా నా హృదయంలో ఒక లోతైన ముద్ర జరిగింది. అది ఏమిటంటే యవనస్తులు సైతము దేవుని నమ్మవచ్చు అని. I had a cousin, a sister elder to me, that who had believed in the Lord Jesus, the first one to be saved in my whole family, and I used to argue with her that there is no person called God. మరి నా కుటుంబంలో మొట్టమొదటిసారిగా ఒక అక్క, మరి ఆమె ప్రభువు నమ్ముకున్నది. నేను ఆమెతో వాదించేవాడిని, దేవుడు అనేవాడే లేడు అని. But now I can see so many young people here very seriously. I knew that they were very sincere in what they were doing. అయితే అక్కడ చూసినటువంటి యవనస్తులను నేను గమనించినప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే వారెంతో తీవ్రంగా వారు చేసేదాన్ని నమ్మి వారు అందులో పాలు పంపులు పొందుతున్నారు అని. I believe that it was on board that ship that the Spirit of God was moving in my heart నేను నమ్మేది for the ఏమిటంటే first time. మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ఆత్మ నా హృదయంలో సంచరిస్తుందని నేను నమ్మాను. There was sudden and unusual desire to know more about this Jesus. ఉన్నట్టుండి అసాధారణంగా మరి ఈ యేసును తెలుసుకోవాలనే ఆశ నాలో రేకెత్తింది. I couldn't buy any books because they were too expensive for మరి me. అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు నేను కొనుక్కోలేకపోయాను, ఎందుకంటే అవి చాలా ధర కలిగినవి. The only book that I bought was a beautiful pocket New Testament, which was only 5 rupees. Somehow I was attracted to that. I bought that. మరి నేను కొనగలిగిన ఒకే ఒక పుస్తకం ఏమిటంటే 5 రూపాయలకు వచ్చినటువంటి ఈ చిన్న నూతన నిబంధన గ్రంథము. And as I was coming out of the ship and walking back, మరి నేను ఆ ఓడ నుంచి బయటికి వస్తున్నటువంటి క్రమంలో God had prepared a group of young people. దేవుడు ఒక యవ్వన బృందాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. They were singing by the roadside. వారు ఆ రోడ్డు పక్కన ఉండి పాడుతూ వస్తున్నారు. Some was playing a guitar, so I liked the music, so I just wanted to go and stand there. ఒకరు అక్కడ గిటారు వాయిస్తూ ఉన్నారు. నాకు మరి సంగీతం అంటే ఇష్టం కనుక నేను ఆకర్షింపబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. A Chinese looking young man started giving a testimony as we know it today, speaking about his experience. మరి ఒక చైనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి వల్ల కనిపించేటటువంటి ఒక వ్యక్తి అక్కడ ఈ దినాన మనకు తెలిసినట్లుగా తన సాక్ష్యాన్ని అక్కడ పంచుకోవడం ప్రారంభించాడు. He said many things. ఆయన అనేకమైన విషయాలు చెప్పాడు. But one thing he said really went into my heart. అయితే ఆయన చెప్పినటువంటి ఒక విషయము నిజముగా నా హృదయంలోకి చొచ్చుకుంది. He said that he saw in this city many statues, idols. ఆయన చెప్పాడు, ఈ పట్టణంలో నేను అనేకమైన విగ్రహాలను చూస్తూ వచ్చాను. They have hands but they cannot handle. ఆ యొక్క విగ్రహాలకు చేతులు ఉన్నాయి కానీ ఆ చేతులు ఏం పట్టుకోలేవు. They have legs and feet but they cannot walk. మరి వాటికి కాళ్ళు పాదాలు ఉన్నాయి కానీ అవి నడవలేవు. They have eyes, they cannot see. మరి వాటికి కళ్ళు ఉన్నాయి కానీ అవి చూడలేవు. They have mouth but they cannot speak. నోరుంది కానీ మాట్లాడలేవు. Now at that time I didn't know that is found in the word of God. మరి అప్పటికే నాకు ఆ విషయం తెలియదు. ఆ వచనాలన్నీ కూడా ఆ వాక్యాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయన్న సంగతి. But that was the verse that suddenly went into my heart and I suddenly realized, isn't that so? మరి ఆ యొక్క వాక్యము విన్నప్పుడు నిజంగా అది నా హృదయంలోకి ప్రవేశించింది. అప్పుడు నాకు అనిపించడం ప్రారంభించింది, అది సత్యమే కదా, అది నిజమే కదా. And he said, these are idols but there is a true and the living God. ఇవన్నీ విగ్రహాలు, అయితే నిజమైన జీవించుతున్న ఒక దేవుడు ఉన్నాడని ఆ వ్యక్తి అన్నాడు. No other further explanation was given. ఇంకా వేరే వివరణ ఏది అక్కడ ఇవ్వలేదు. But God had done his work. అయితే దేవుడు తన కార్యాన్ని చేశాడు. His word had entered into my heart. ఆయన యొక్క వాక్యము నా హృదయంలో ప్రవేశించింది. I didn't know that he was quoting from Psalm 115. మరి కీర్తనలు 115 నుంచి ఆయన ఆ వాక్యాన్ని తీసుకొని మాట్లాడుతున్నారని ఆ విషయం నాకు తెలియదు. And a sudden rain came down. వెంటనే ఉన్నట్టుండి వర్షం మొదలైంది. People dispersed. ప్రజలందరూ మరి చెల్లాచెదరైపోయారు. But one person there said, anyone here who wants to know more about Jesus, please come forward. మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరైనా సరే యేసుని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా దగ్గరికి రండి అని చెప్పాడు. And I went forward. నేను ముందుకు వెళ్ళాను. And in that drizzle he led me back to the ship. మా చిలకరి వర్షములో He led me back to the ship. ఆయన తిరిగి ఓడ యొద్దకు తీసుకెళ్ళాడు.
And I also like to go back to the ship. నేను కూడా మరి ఓడకు వెళ్ళాలని ఎంతో ఆశతో ఉన్నాను. And that was the day that I was born again. ఆ దినమే నేను తిరిగి జన్మించాను. Sitting on the upper deck of MV Logos, that missionary ship, that movement which was founded by Brother George Verwer, I gave my heart to the Lord Jesus. మరి ఆ యొక్క ఓడ పై భాగంలో ఎన్వి లోగోస్ అనేటటువంటి ఓడ మీద సోదరుడు జార్జ్ వర్వర్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమంలో భాగంగా నేను ఆ ఓడ మీద రక్షణ పొందాను. I have not told him that story. నేను ఆయనకు ఆ కథ చెప్పలేదు. In fact, I wanted to tell him that story. ఆయనకి ఆ కథ చెప్పాలనుకున్నాను. But he vanishes away soon after the message. So ఆయన వర్తమానం అయిపోగానే ఆయన వెళ్ళిపోతాడు. I have met him there after several times. ఆ తర్వాత నేను ఆయన అనేక సార్లు కలిశాను. He has preached in our church. ఆయన మా సంఘంలో బోధించాడు. But I never shared that story with him personally. ఆయనతో వ్యక్తిగతంగా ఈ విషయాన్ని నేను ఇప్పుడు పంచుకోలేదు. Because he's always like that. ఎందుకంటే ఆయన ఎప్పుడు అలాగనే ఉంటాడు. He comes in and goes out. ఆయన వస్తాడు వెంటనే మాయమైపోతాడు. 4 years ago he preached at the Christian Fellowship Center Colombo. మరి 4 సంవత్సరాల క్రితము క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్ కొలంబోలో ఆయన బోధించాడు. And it was a big gathering of people. మరి చాలా మంది ప్రజలు వచ్చారు. And soon after the message was over and we were talking with people, wishing people, and we were searching for him. He was missing. He had gone. మరి మీటింగ్ అయిపోయిన వెంటనే మేమందరం ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఆయన గురించి చూస్తే ఆయన వెళ్ళిపోయాడు అప్పటికి. And we had thereafter the joy of receiving many OM brothers and sisters when they came to Colombo for ministry. ఆ తర్వాత అనేక మంది ఓఎం బృంద సభ్యులను మరి మా సంఘానికి ఆహ్వానించేటటువంటి ఆ యొక్క ధన్యత, ఆ యొక్క సంతోషము మాకు కలిగింది. So on that day, simple principles were shown to me that how through the Lord Jesus I can receive forgiveness for my sins. ఆ దినాన చాలా సామాన్యమైన రీతిలో సామాన్యమైన నియమాలు చెప్పడం ద్వారా నేను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ ఏ విధంగా పొందగలడు అనే విషయాలు నేను తెలుసుకుంటూ వచ్చాను. So the person who was explaining asked me, would you like to pray? నాతో ఇవన్నీ వివరిస్తున్నటువంటి వ్యక్తి, నీవు ప్రార్థించాలనుకుంటున్నావా? I half-heartedly said, okay, let me pray. మరి అయిష్టంగానే సరే నేను ప్రార్థిస్తానని చెప్పాను. And I was led by that person to pray the sinner's prayer. ఆ తర్వాత ఆయన పాపి చేసేటటువంటి ప్రార్థన నాతో చేయించాడు. I will tell you, dear brothers and sisters, it is so important for a person, even they are half-heartedly willing to pray the sinner's prayer. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఎవరైనా సరే అయిష్టంగానైనా సరే ఆ పాపి ప్రార్థన చేయాలని ఇష్టం లేనట్లయితే అయిష్టంగానైనా సరే మీరు ప్రార్థించండి, అది చాలా ప్రాముఖ్యం. I prayed a half-hearted prayer. The Lord heard that prayer. మరి నేను అయిష్టంగానే ప్రార్థించాను, ప్రభు ఆ ప్రార్థన విన్నాడు. I went out of the ship as a free man. నేను స్వేచ్ఛ పొందినటువంటి వ్యక్తిగా ఆ ఓడ నుంచి బయటకు I వచ్చాను. was singing all the way home. I knew something had changed. నేను నా ఇంటికి వెళ్ళేంత వరకు పాడుతూనే ఉన్నాను, నాకు తెలుసు నాలో ఏదో మార్పు వచ్చిందని. To sing, I didn't know any of the hymns that we are singing today. మరి ఈ దినం మనం పాడుతున్నటువంటి ఈ కీర్తనలు నాకు ఏది రాదు అప్పుడు. But there was joy in my heart. అయితే నాలో నా హృదయంలో సంతోషం ఉన్నది. I was singing worldly songs and walking. మరి నేను ఈ లోకానికి సంబంధించిన పాటలు పాడుతూ వెళుతూ వచ్చాను. I didn't realize I had walked about 3 kilometers. నాకు అసలు గుర్తు తెలియకుండానే 3 కిలోమీటర్లు నేను నడిచాను. And as soon as I went, I contacted that my cousin of mine and said, I received the Lord Jesus as my Savior. నేను ఎప్పుడైతే మా ఇంటికి చేరుకున్నానో వెంటనే నా యొక్క సహోదరుని నేను ఫోన్ చేసి మాట్లాడి, నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుని అంగీకరించారని నాతో చెప్పాను. And another thing is very important. ఇంకొక విషయం చాలా ప్రాముఖ్యం. To follow up. తరువాత మనం ఇతరులతో ఆ యొక్క సంభాషణ గురించి మాట్లాడుకోవాలి. My address was taken. నా యొక్క చిరునామా తీసుకున్నారు. And given to our assembly. అది మా యొక్క సంఘానికి ఇచ్చారు. To follow me up. ఆ తర్వాత నా గురించి వాకబు చేయమని వారు చెప్పారు. I was given the assembly address as well. నాకు కూడా మరి ఆ సంఘం యొక్క చిరునామా ఇవ్వబడింది. But I didn't want to go. అయితే నాకు వెళ్ళాలని ఇష్టం లేదు. But one of the elders, the pioneering elder of the assembly, he came looking for me, and I had already gone for my karate class when he came home. ఆ సంఘాన్ని స్థాపించినటువంటి ప్రథముల్లో ఉన్నటువంటి ఒక పెద్ద నన్ను వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు. అయితే వచ్చే సమయానికి నేను అప్పుడే కరాటే అభ్యాసానికి వెళ్ళిపోయాను. But next day was Sunday
and I decided to go. ఆ తరువాత దినము ఆదివారము నేను మందిరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. Ever since I have been going every Sunday. ఆ తరువాత నుంచి ప్రతి ఆదివారము నేను సంఘానికి వెళుతూనే వచ్చాను. For the last 43 years. గడిచిన 43 సంవత్సరాల పాటు Rejoicing in the Lord. ప్రభువారి యందు సంతోషిస్తూ ఆనందిస్తూ. And Psalm 34 and verse 4 says, కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా Psalm సెలవిస్తుంది. 34 verse 4, కీర్తనలు 34వ అధ్యాయము I 4వ వచనం. sought the Lord and he heard me and delivered me from all my fears. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. Dear friend, salvation is very real. ప్రియ స్నేహితుడా, రక్షణ నిజమైనది, వాస్తవమైనది. That night, that fear of death left me. ఆ రాత్రి ఈ మరణ భయము నన్ను విడిచి వెళ్ళిపోయింది. That dream never came back to me again. ఆ తరువాత ఆ కల నా జీవితంలో ఇంకెప్పుడు రాలేదు. This is something unusual, supernatural, done by God. ఇది అసాధారణము, సాధారణంగా జరిగినటువంటిది, దేవుని ద్వారా జరిగినటువంటిది. Because I suddenly realized that at the point of death, I will be with God in the presence of the Lord Jesus. ఎందుకంటే నేను ఉన్నట్టుండి గుర్తెరిగింది ఏంటంటే, నేను మరణించిన వెంటనే యేసుక్రీస్తు వారి సన్నిధిలో ఉంటానన్న విషయం. My question is this. నా ప్రశ్న ఇది Have you had such an experience? మీలో ఎవరికైనా ఏదో ఒక అనుభవం వచ్చిందా? Have you ever prayed the sinner's prayer? మీరు ఎప్పుడైనా సరే ఈ పాపి ప్రార్థన చేశారా? If you cannot give a definite answer tonight, you need to pray the sinner's prayer. మీరు నిర్దిష్టమైన జవాబు చెప్పలేనట్లయితే ఈ రాత్రికాల సమయంలో ఈ పాపి ప్రార్థన మీరు చేయాలి. Lord Jesus, I want you to come into my heart and life. ప్రభు అయిన యేసు, నీవు నా హృదయంలోనికి, నా జీవితంలోకి రావాలని నేను అనుకుంటున్నాను. Forgive all my sins. నా పాపాలన్నింటినీ క్షమించండి. You paid the penalty of my sin. ప్రభువా, నా పాపాలకు క్రయధనము మీరు చెల్లించారు. Come into my heart, Lord Jesus. ప్రభు అయిన యేసు, నా హృదయంలోనికి రండి. I know you rose again from the dead. ప్రభువా, మీరు మరణం నుంచి తిరిగి లేచారని నేను Come ఎరుగుదును. into my heart, Lord Jesus. ప్రభు అయిన యేసు, నా హృదయంలోనికి రండి. So that is how I was born again. ఆ రీతిగా నేను తిరిగి జన్మించాను. And the first day I went to worship. I mean to that meeting for which I was invited. మరి నన్ను ఆహ్వానించినటువంటి ఆ కూడిక, అది ఆరాధన కూడిక, నాకు అప్పుడు తెలియదు, నేను దానికి వెళ్ళాను. I saw for the first time that there was no religion here. మరి నేను మొట్టమొదటిసారిగా అక్కడ ఎటువంటి మతము లేదన్న విషయాన్ని నేను గుర్తించాను. There were no traditions of man. మరి ఇక్కడ మానవుని యొక్క ఆచారాలు ఏమి కనిపించలేదు. Everybody sat together and they were getting ready to worship and they sang songs. వారందరూ కలిసి కూర్చున్నారు, వారందరూ కలిసి ఆరాధించారు, పాటలు పాడటానికి ప్రారంభించారు. I was waiting for the priest to come. మరి నేను ఒక యాజకుడు వస్తాడేమోనని ఎదురు చూస్తూ వచ్చాను. I thought someone will now come with a long gown and he will perform the religious rites. మరి ఒక పొడుగాటి వస్త్రం ధరించి ఈ మతానికి సంబంధించిన ప్రతి ఆచారము ఆయన నిర్వహిస్తాడని నేను అనుకున్నాను. But no one came. అయితే ఎవరు రాలేదు. This old gentleman who had visited my home, మరి ఎవరైతే ఈ వృద్ధుడు నా గృహాన్ని దర్శించాడో, he took the Bible into his hand and went up to the podium and said, let us turn to the book of Genesis. మరి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని పోడియం దగ్గరికి వెళ్ళి మనమందరము ఆది కాండాన్ని తెరిచి చదువుదామని చెప్పాడు. And in those days, at the very beginning, we are so foolish. మరి ఆరంభ దినాల్లో మరి మనం చాలా మూర్ఖంగా ఉంటాం. It took me some time a few minutes to understand what the book of Genesis meant. మరి నాకు జెనిసిస్ అధ్యాయము లేదా పుస్తకం అంటే ఏమిటో గ్రహించేలోపే కొంత సమయం పట్టింది. I just looked around because I saw some hymn books under the chair. మరి నేను అటు ఇటు చూశాను, కుర్చీ కింద కొన్ని కీర్తనల పుస్తకాలు ఉన్నాయి. My neighbor had a Bible, I didn't have one. మరి నా ప్రక్కనున్న వ్యక్తికి మరి పరిశుద్ధ గ్రంథం ఉంది, నాకెప్పుడు పరిశుద్ధ గ్రంథం లేదు. Preacher just now mentioned another book called Book of Genesis. మరి ఆయన మరి జెనిసిస్ అంటే ఆది కాండము అనే పుస్తకాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. But of course within a couple of two minutes I understood that was the first book in the Bible. 2 నిమిషాల తర్వాత నేను గ్రహించింది ఏమిటంటే అది పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి పుస్తకం అని. But that's how foolish we are when we first come to the Lord Jesus. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుకు వచ్చినప్పుడు మనం ఎంత మూర్ఖంగా ఉంటాం. It has been a great and glorious journey ever since. ఆ క్షణం నుంచి
అది ఎంతో గొప్ప మహిమతో నిండినటువంటి ప్రయాణం. That day I bought my first Bible. ఆ దినాన మొట్టమొదటిగా నా పరిశుద్ధ గ్రంథాన్ని The Bible was 10 rupees those days. ఆ దినాల్లో పరిశుద్ధ గ్రంథం 10 రూపాయలు. Brother took me by hand and said, "You buy a Bible today." ఆ సహోదరుడు నా చేయి పట్టుకొని చెప్పాడు, ఈ దినాన నువ్వు బైబిల్ కొనుక్కో అని. Those are very important things. అవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. This is what we need at the very beginning. మరి ఆరంభ దినాలు ప్రారంభములో ఇటువంటి విషయాలు మనకు కావాలి. Said, "Pay 10 rupees." ఆయన అన్నాడు 10 రూపాయలు కట్టు. I said, "I don't have. I have only 2 rupees." నేను నా దగ్గర డబ్బులు లేవు, 2 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పాను. She said, "You keep the 2 rupees here. Take the Bible home. Every month you pay 2 rupees every month." 2 రూపాయలు ఇచ్చేసి బైబిల్ ఇంటికి తీసుకెళ్ళు, ప్రతి నెల 2 రూపాయలు చెల్లించని చెప్పాడు. That is how I got my first Bible. ఆ రీతిగా నేను నా మొట్టమొదటి పరిశుద్ధ I గ్రంథం love that Bible. I still have that Bible on my table. ఆ పరిశుద్ధ గ్రంథం నేను ఎంతగానో ప్రేమిస్తాను. ఈ దినానికి కూడా ఆ బైబిల్ నా బల మీద ఉంది. And I took the Bible and began to read it. బైబిల్ తీసుకొని చదవడం ప్రారంభించాను. Then I realized God has spoken. నేను అప్పుడు గ్రహించింది ఏమిటంటే దేవుడు మాట్లాడడం My ప్రారంభించాడు. eyes were open. నా కళ్ళు తెరవబడ్డాయి. I went on reading the word. నేను ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నాను Day and night. మరి దివారాత్రములు. I got up early in the morning to read the Bible. ఉదయాన్నే లేచి బైబిల్ చదవడానికి లేచాను. And people who were close to me thought that I had gone out of my mind. మరి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి వీడికి పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. My friends left me one by one. మన నా స్నేహితులందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు This విడిచిపెట్టి man వచ్చారు. had gone mad. ఈ వ్యక్తికి పిచ్చి పట్టింది. He is carrying the Bible now. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము తీసుకొని My వెళ్తున్నాడు. parents became suddenly alarmed మరి నా తల్లిదండ్రులకు ఒకేసారి భయం గురించి వారు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. that something has happened to our son. ఏదో ఒకటి మన కుమారుడికి అయిందని. My life was transformed. నా జీవితము రూపాంతరం చెందింది. Now God wants to change us. దేవుడు మనల్ని మార్చాలనుకుంటున్నాడు. Salvation is very real. మరి రక్షణ నిజమైనది, వాస్తవమైనది. We must be saved. మనం తప్పనిసరిగా రక్షింపబడాలి. You must be saved. నువ్వు తప్పనిసరిగా You రక్షింపబడాలి. must be born again. నువ్వు తిరిగి జన్మించాలి. You cannot afford to make this mistake to face death without salvation. నీవు ఇటువంటి రక్షణ తీర్మానం లేకుండా మరణించేటువంటి తప్పు నీ జీవితంలో నువ్వు చేయకూడదు. One of the first people to whom my witness was my elder brother. నేను మొట్టమొదటిసారిగా సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి నా పెద్దన్న. Every time I met him, I used to tell him about the Lord Jesus. నేను అతన్ని కలిసిన ప్రతిసారి అతనికి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పేవాడిని. About 3 years had passed now. 3 సంవత్సరాలు గడిచేపటికే And one day he came and he told me, like a rebuke, "I heard that you are now giving more time to the Bible than your studies. Don't do that." 3 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చి నన్ను గద్దించి ఈ విధంగా చెప్పాడు, నాకు తెలిసింది ఏమిటంటే నీ చదువుకు సంబంధించిన పుస్తకాల కంటే బైబిల్కి ఎక్కువ సమయం ఇస్తున్నావని తెలిసింది, అట్లా చేయొద్దు అని నన్ను హెచ్చరించాడు. I saw in his briefcase there was a booklet that I had already given him. నేను అతనికి ఇచ్చిన ఆయన బ్రీఫ్ కేసులో నేను ఇచ్చినటువంటి ఆ చిన్న పుస్తకం ఉంటా నేను గమనించాను. He said, "Next Monday I will come again. నేను తిరిగిన తర్వాత వచ్చే సోమవారం వస్తాను. Make sure that you change your timetable and give more time to your studies." నీ యొక్క మరి నీ సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తావో ఆ పట్టికను మార్చుకో, నీ చదువుల మీద ఎక్కువ సమయం గడపని చెప్పాడు. He's a man who always kept his appointments. ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక వస్తాను చేస్తాను అని చెప్తే అతను తప్పనిసరిగా చేసేటటువంటి వ్యక్తి. I knew that he would come on Monday. నాకు తెలుసు ఆయన సోమవారం రోజు వస్తాడని. I waited, నేను వేచి ఉన్నాను, but he didn't come. ఆయన రాలేదు. He never came. ఆయన తిరిగి రాలేదు. By Sunday night he was dead. ఆదివారం రాత్రికే అతను చనిపోయాడు. He was drowned. ఆయన మునిగిపోయాడు. Dear friends, ప్రియ సహోదరులారా, స్నేహితులారా, God will give you one opportunity. దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తాడు. Do not miss that opportunity. ఆ యొక్క అవకాశాన్ని మీరు తప్పిపోవద్దు. Tonight you must be saved. ఈ రాత్రి కాలమే మీరు రక్షింపబడాలి. We have seen people who have come to our meetings who promised to come again. They never came because they couldn't come. మనం కూడికలకు వచ్చి మేము తిరిగి వస్తామని వాగ్దానం చేసిన వారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వారు తిరిగి రాలేదు. They wanted to come but they couldn't because వాళ్ళు they died. రావాలనుకున్నారు కానీ వారు రాలేనటువంటి స్థితిలో ఉన్నారు. Don't make that mistake. ఆ తప్పు మీరు చేయొద్దు. Come to the Lord Jesus tonight ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు ఈ రాత్రి రండి. and be saved. రక్షింపబడండి. 6 months after my salvation,
నేను రక్షణ పొందిన 6 నెలల తర్వాత I was not yet baptized. అప్పటికే నేను తిరిగి బాప్తిసం I పొందాను. was fully into the assembly life. నేను సంఘ జీవితంలోకి అప్పుడే పూర్తిగా నిమగ్నమైపోయాను. Our leaders were godly men, మరి మా యొక్క నాయకులందరూ దైవజనులు, దేవుని బిడ్డలు, very loving and gentle. వారందరూ ఎంతో ప్రేమపూర్వకంగా సున్నితంగా ఉండేటటువంటి వారు. I only followed the Lord for 4 months. నేను ఈ ప్రభువారిని అప్పటికే 4 నెలలే వెంబడించాను. But I knew the Bible more than an average believer by that time. ఆ సమయానికే ఒక సాధారణ విశ్వాసి కంటే పరిశుద్ధ గ్రంథాన్ని గురించి నాకు ఎక్కువగా తెలుసు. So this who later became my spiritual father, he came to me and said, Neville, today you are going to interpret the message from English into Sinhala language. ఈ నేను ఎవరినైతే నా ఆత్మీయ తండ్రిగా భావిస్తానో ఆయన వచ్చి, నెవిల్, ఈ దినాన నీవు మరి ఈ యొక్క వర్తమానాన్ని ఆంగ్లంలో నుంచి సింహళలోకి మారుస్తావని. In the Wednesday prayer meeting. అది బుధవారం కాలం జరిగేటటువంటి కూడిక, ప్రార్థన కూడిక. Now I still had my hair up to here. అప్పటికి నా జుట్టు కూడా భుజాల వరకు ఉంది. And my trousers were still very big, you know, the elephant pants. మీ అందరికీ తెలుసు కదా మరి ఏనుగు వంటి మరి ప్యాంట్లు. That was the style those days. ఆ దినాలలో శైలి అటువంటిది. So before I entered the room, my pant will enter the room. నేను రూములోకి ప్రవేశించక ముందు నా ప్యాంటు ప్రవేశించేది. And in that shape, I was asked to get onto the stage and interpret the message. అటువంటి అవతారంలో ఆయన నన్ను లెగిచి మరి స్టేజ్ ఎక్కి తర్జుమా చేయమని కోరాడు. They had discernment. వారికి వివేచన ఉంది. That man of God had discernment. He was not governed by outward looks. ఆ దైవజనునికి దేవుడిచ్చినటువంటి ఆ వివేచన ఉన్నది. ఆయన బాహ్య చూపుల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోలేదు. So I interpreted the message the way I knew best. మరి నాకు తెలిసినంత మట్టుకు నేను తర్జుమా చేశాను. I would have made many mistakes. నేను అనేకమైన తప్పులు చేసి ఉండవచ్చు. But after the message was over, అయితే వర్తమానం అయిపోయిన తర్వాత I was seated. కూర్చున్నాను. And he came and sat beside me. ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. He then said, Neville, now maybe you can cut your hair. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పాడు, మరి నెవిల్, ఇప్పుడు నీ జుట్టు ఐ థింక్ కట్ చేసుకునే సమయం వచ్చిందని. Because God has something for you to do. ఎందుకంటే దేవుడు నీతో ఏదో జరిగించాలని కోరుకుంటున్నాడు. So when you stand in front of people, it may not look very good for you to have long hair. మరి మీరందరూ ప్రజలందరూ నిలబడ్డప్పుడు మరి పొడుగు జుట్టు కలిగి ఉంటే అది మంచిగా అనిపించదు. And I thought, yes, why not? I should do this. నేను అప్పుడు అనుకున్నాను, అవును, ఎందుకు చేయకూడదు అని. By that time I had already given up my karate. అప్పటికే నేను నా కరాటే అభ్యాసాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాను. God did wonderful things. దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. And the size of my trousers also became smaller and smaller. మరి నా ప్యాంటు సైజు కూడా నెమ్మదిగా చిన్నది అయిపోతూ వచ్చింది. And God began to move. దేవుడు కదలించడం మొదలుపెట్టాడు నా జీవితంలో. So the time came. Now about 6 months had gone, but nobody had spoken still about my baptism. 6 నెలలు గడిచింది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా నాతో నా బాప్తిసం గురించి ఎవరు మాట్లాడలేదు. Do you know any great man of God who was in Hyderabad, known as the baptism specialist? మీకు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి గొప్ప దైవజనుడు మరి బాప్తిసం స్పెషలిస్ట్. Yes. Brother C. Dasan came for a 2-day holy convocation in Colombo. సహోదరుడు సిఈ డాసన్ గారు కొలంబోకి 2 దినాల సమాజ కూడికలకు వచ్చారు. ఆయన పరిశుద్ధ కూడిక. And that Friday night he spoke on baptism. ఆ శుక్రవారం రాత్రి ఆయన బాప్తిస్మల మీద మాట్లాడుతూ వచ్చారు. Why should a believer get baptized, a water baptism for a believer? మరి ఒక విశ్వాసి నీటి వలన కలిగేటువంటి బాప్తిస్మలో ఎందుకు పాలు పంపులు పొందాలని తీసుకోవాలని ఆయన బోధించాడు. Suddenly the new light and God spoke to me. వెంటనే నూతనమైన వెలుగు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Thus we should fulfill all righteousness. తద్వారా సమస్తమైన నీతి దాని ద్వారా జరిగింపబడుతుంది. I immediately went at the end of the service and gave my name for baptism. Next day I was baptized. మరి ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళి నేను బాప్తిసం తీసుకుంటానని పేరిచ్చాను. తర్వాత దినమే నాకు బాప్తిసం ఇచ్చారు. So I'm not going into detail study of the scriptures about baptism now. బాప్తిసం గురించినటువంటి మరి లోతైన వివరణ నేను ఇప్పుడు మీతో చెప్పట్లేదు కానీ. But I call upon you. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. To be baptized. బాప్తిసం తీసుకోండి. This is a wonderful way in which you can testify to what God has done in your heart and in your life. దేవుడు నీ హృదయములో
నీ జీవితంలో ఏదైతే జరిగించాడో దాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం. That is your first step of obedience. అది మీ విధేయతకు మొట్టమొదట మీరు వేసే అడుగు. The Lord Jesus simply commanded it. ప్రభువైన యేసుక్రీస్తు వారు సామాన్యంగా ఆజ్ఞాపించాడు. And the apostles simply preached it. అపోస్తలులు కూడా సామాన్యంగా దాన్ని బోధించారు. And people practiced it. మరి అనేక మంది ప్రజలు దాన్ని అభ్యసించారు, దాన్ని చేస్తూ వచ్చారు. This is your opportunity as well. ఇది నీకు ఇవ్వబడుతున్నటువంటి అవకాశం. Is there anyone here tonight who is born again, who has received the Lord Jesus into your heart, but not yet baptized? ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రక్షణ పొందినప్పటికీ ఇప్పటికీ బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వని వారు ఎవరైనా ఉన్నారా? God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He wants you to grow in this Christian life. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో నీవు ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. Take this first step of obedience. విధేయతకు సంబంధించిన మొట్టమొదటి అడుగు మీరు వేయండి. At the end of this service, ఈ యొక్క కూడిక ముగిసిన తర్వాత please come to Brother Ephraim and give your name if you want to be baptized. సహోదరుడు ఎఫ్రాయిముకి మీ పేర్లు ఇవ్వండి మీరు కనుక బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలనుకుంటే. To obey the Lord Jesus Christ, you don't have to take permission from anybody. ప్రభువైన యేసుక్రీస్తు వారికి విధేయత చూపించడానికి మీరు ఎవరి దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకునే అవసరం లేదు. When I wrote to my parents and said I was going to be baptized, మరి నా తల్లిదండ్రులకు నేను బాప్తిస్మంలో బాప్తిసం తీసుకుంటున్నాను నేను ఉత్తరం they రాసి laughed at it. They said, when you were 8 days old, you were baptized. వాళ్ళందరూ నవ్వి నీవు 8 దినాల సంవత్సరం వయసు ఉన్నప్పుడే నీవు బాప్తిసం చేయబడ్డావని చెప్పారు. But then I said, no, I had not repented at that age of 8 days. నేను 8 దినాల వయసులో పశ్చాత్తాపం పొందలేదు, మారు మనసు పొందలేదని వారికి చెప్పాను. You repent of your sins. నీవు నీ పాపాల నిమిత్తమై మారు మనసు పొంది And there is wonderful work that is done by the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుని వల్ల జరిగేటటువంటి అద్భుతమైన కార్యం. Holy Spirit takes you and joins you at the moment of your salvation. The Holy Spirit will take you and join you to the death of the Lord Jesus. నీవు రక్షణ పొందేటటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకువెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మృతితో జత చేస్తాడు. And the resurrection of the Lord Jesus. అంత మాత్రమే కాదు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానంతో సైతం. That I didn't see happening. అది జరగటం నేను కళ్ళారా చూడలేదు. You also didn't see that happening the day you were born again. మీరు తిరిగి జన్మించినప్పుడు కూడా ఈ విషయాన్ని మీ కళ్ళతో మీరు చూడలేదు. But God is giving us an opportunity to demonstrate that outwardly. అయితే ఆ జరిగినటువంటి కార్యాన్ని బాహాటంగా అందరికీ చూపించడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. That is the meaning of going into the water and coming out. మరి నీళ్ళలోకి మునిగి తిరిగి బయటకు రావటంలో ఉన్న అర్థం అది. It's a testimony to what God has already done. దేవుడు అప్పటికే జరిగించిన దానికి ఒక సాక్ష్యము. That God has united you with the death of the Lord Jesus. దేవుడు నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణంతో జత చేసినాడు. And the burial of the Lord Jesus. ఆయన యొక్క సమాధితో జత చేసినాడు. And the resurrection of the Lord Jesus. అంత మాత్రమే కాదు తిరిగి పునరుద్ధానంతో కూడా జత చేసినాడు. So we are showing that off now as a testimony. మనము జరిగినటువంటి కార్యాన్ని అందరికీ సాక్ష్యార్థంగా చూపిస్తున్నాం. So do not hesitate. దాన్ని బట్టి సంశయించొద్దు. God has saved you. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. He has forgiven your sins. ఆయన నీ పాపాలను క్షమించాడు. Now this is the time to testify to that truth. ఆ యొక్క సత్యాన్ని అందరికీ సాక్ష్యార్థంగా చూపించవలసినటువంటి సమయం. Even if there is one person, we will have the baptismal service tomorrow morning. మీలో కనీసం ఒక్కరున్నా సరే రేపటి దినాన బాప్తిస్మ కార్యక్రమం మనం కలిగి ఉంటాం. Dear brothers and sisters, the story is long thereafter in this journey of following the Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించేటటువంటి తరువాత జీవితంలో అనేకమైన సంఘటనలు జరుగుతూ వచ్చాయి. అది దీర్ఘమైన ప్రయాణం. 4 years down the line, God began to call me for his service. 4 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు నన్ను తన సేవకై పిలుచుకుంటూ వచ్చాడు. By that time I was finishing my apprenticeship in the field of marine engineering. మరి మెరైన్ ఇంజనీరింగ్ అనే సంస్థలో ఆ యొక్క శాఖలో నేను నా అప్రెంటిస్షిప్ని మరి ముగించుకునే సమయం వచ్చింది అప్పటికి. And the university time also had come to an end. మరి విశ్వవిద్యాలయంలో చదివే సమయం కూడా ముగింపుకు వచ్చింది. And then there was a choice. అప్పుడు నా ఎదుట ఒక వికల్పం ఉంది. So I decided to obey the Lord and gave up that career and began to serve the Lord. మరి దేవునికి విధేయత చూపిస్తూ నాకున్నటువంటి మరి భవిష్యత్తును ఆ యొక్క ఉద్యోగం అవకాశాలను విడిచిపెట్టి ప్రభువాన్ని సేవించడం ప్రారంభించాను. And God showed himself
faithful in every way. ప్రతి విధముగా దేవుడు తనను నమ్మకమైన వాడిగా నా జీవితంలో చూపించుకుంటూ వచ్చాడు. I had never seen my father crying, మరి నా my తండ్రి life. ఏడవటం నేను ఎప్పుడు చూడలేదు. but that day he cried. ఆ దినాన ఆయన ఏడ్చాడు. When he came to know my decision that I was leaving my engineering job. మరి నా యొక్క ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని విడిచిపెడుతున్నాను అని ఆ విషయం తెలిసినప్పుడు నా తండ్రి ఏడవటం Both ప్రారంభించాడు. of them were heartbroken. వారందరూ కూడా హృదయం బద్దలైపోయింది వారిది. They said, at least you become a priest, go to a seminary. People will at least honor you when they see you. They will get up from their seat when you come. But you have nothing now. No. You are just saying you have the Bible and you are going to go and on the roads you are going to preach. కనీసం ఒక సెమినరీలో జాయిన్ అయ్యి ఒక యాజకునిగా మరి ఒక ఆచారిగానైనా సరే నీవు చదువుకో, అప్పుడు ప్రజలందరూ చూసినప్పుడు నువ్వు వచ్చావని లేచి నిలబడతారు. ఇప్పుడు నీ దగ్గర ఏముంది, కేవలం బైబిల్ పట్టుకుంటావు, వీధుల్లోకి వెళ్తావు, బోధిస్తావు, అంతేనా? Later their sadness turned into anger. తర్వాత వారి యొక్క దుఃఖము కోపముగా మారింది. So I had to leave my family. నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం వచ్చింది. Everybody rejected me. ప్రతి ఒక్కరు నన్ను తిరస్కరించారు. Years passed by. సంవత్సరాలు గడిచినాయి. I kept on visiting my parents. నేను నా తల్లిదండ్రులు దర్శిస్తూనే వచ్చాను. But the day came that we were able to have a cottage meeting at my ancestral house. మరి మా పూర్వీకుల గృహంలో ఒక దినాన ఒక చిన్న గృహ కూడిక జరుపుకునే ఒక దినం వచ్చింది. My father was a retired school principal. మరి మా తండ్రి గారు పదవి విరమణ పొందినటువంటి స్కూల్ ప్రిన్సిపల్. He was so ashamed in the society to say that my son has no job. సమాజంలో అందరి ఎదుట నా కుమారునికి ఉద్యోగం లేదు అని చెప్పడానికి ఆయన సిగ్గుపడి మాడిగా ఉన్నాడు. But that night when another brother preached the gospel at my ancestral home, my father was born again. ఎప్పుడైతే మా పూర్వీకుల గృహంలో ఇంకొక సహోదరుడు సువార్తను ప్రకటించాడో ఆ దినాన నా తండ్రి తిరిగి జన్మించాడు. He openly said, I accept the Lord Jesus as my savior. ఆయన బాహాటంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షణను అంగీకరిస్తానని చెప్పాడు. And that night he said, I want to be baptized and I want to be baptized tomorrow. ఆయన ఆ రాత్రి కాలమే అన్నాడు, నేను బాప్తీసం పొందాలనుకుంటున్నాను, రేపటి దినమే బాప్తీసం కావాలని ఆయన కోరుకున్నాడు. We tried to dissuade him from that. We said, no, we are going to have a holy convocation very soon. We'll take you there and baptize you. మేమందరము ఆయన్ని కొంచెం వారించాము. కొన్ని దినాల్లో పరిశుద్ధ సమాజ కూడికలు ఉన్నాయి, ఆ కార్యక్రమంలో మీకు బాప్తీసం ఇస్తామని చెప్పాము. But he said, no, please baptize me tomorrow. ఆయన అన్నాడు, దయచేసి నాకు రేపు బాప్తీసం ఇవ్వండి. So in the company of couple of believers, we took him to the river close by and I had the joy of baptizing him. కొంతమంది విశ్వాసుల సమక్షంలో మేమందరం మా తండ్రి గారిని దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరికి తీసుకెళ్లాను. ఆయనకు బాప్తీసం ఇచ్చేటటువంటి ఆధిక్యత నాకు లభించింది. God gave him a long life. ఆయనకు దీర్ఘ ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. He went to be with the Lord only couple of months ago. కొన్ని నెలల క్రితమే ఆయన ప్రభువారితో ఉండటానికి ఆయన వెళ్ళారు. At the age of 95. 95 సంవత్సరాల వయసు. I was in Kathmandu at that time. We had gone for a dedication of a building. మరి అక్కడ ఒక భవన సముదాయ ప్రతిష్ఠ కొరకై నేను కాఠ్మాండు నేపాల్ వెళ్ళాను. But the Lord had prepared him and we were prepared and we knew that he was safe, truly safe in the arms of the Lord Jesus. దేవుడు మరి ఆయన్ని సిద్ధపరిచాడు, మమ్మల్ని సిద్ధపరిచాడు. నాకు నిశ్చయముగా తెలుసు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సురక్షితమైన హస్తాల్లో ఉన్నాడని మేము ఎరిగాం. He read the Bible through and through so many times. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మొదటి నుంచి చివరి వరకు అనేక సార్లు చదివాడు. He began to rewrite the Bible in poetic form. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తిరిగి పద్య రూపంలో రాయటం ప్రారంభించాడు. The Colombo Bible Society published that work. మరి కొలంబో బైబిల్ సొసైటీ ఆ యొక్క పనిని మరి ముద్రించారు. Now God is at work. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. We must be faithful. మనం నమ్మకంగా ఉండాలి. He used to send me off. He used to say, do not now worry about me, my son. Please go anywhere you like. You go. God will look after me. నా గురించి ఇంకేం పట్టించుకోకు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అని తండ్రి చెప్పాడు. So we need to be faithful to him. కాబట్టి మనం అందరం దేవునికి నమ్మకంగా ఉండాలి. Will you obey him? ఆయనకి విధేయత చూపిస్తారా? Yes. Come to the Lord Jesus today. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రండి. And obey and take that step of faith and obedience. And if you are not baptized, please be baptized. ఆ యొక్క నిర్ణయం తీసుకోండి, దేవునికి విధేయత చూపించండి, బాప్తీసం తీసుకోండి. Shall we pray? ప్రార్థించుకుందాం.